సార్ నమస్తే అండి. నమస్తే. సార్ అంటే యాక్చువల్‌గా మాది ఫీల్డ్ వచ్చేసరికి కన్‌స్ట్రక్షన్ కమ్ ఇంటీరియర్స్ అండి. అవును. మావి కొన్ని ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా చాలా ఔట్‌స్కట్స్‌లోని ఇవన్నీ అన్నమాట. మాకు ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా కొద్దిగా వీలు కాకుండా ఉంటాయి. ఇప్పుడు హ్మ్. మాలాంటి వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు మేము ప్రాజెక్ట్స్ చేస్తా ఉంటామండి. అంటే మార్నింగ్ మేము 9కి ఇంటి దగ్గర తినేసి వెళ్తాం. బాక్స్ తీసుకెళ్ళినా సరే అక్కడ టైంకి తినడానికి అవ్వదు. ఒక హ్మ్. టైంకి ఫుడ్ తినడానికి అవ్వదు. ప్లస్ వర్కర్స్‌తో పాటు ఉంటా ఉంటే రాత్రి ఒక్కొక్కసారి 10 గంటలు, 12 గంటలు కూడా అవుతా ఉంటది. ప్లస్ అక్కడ ఏముంటాయి అవి తినడం ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే మేము ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఏమైనా కొద్దిగా వేరే మాకేమైనా ఆల్టర్‌నేట్ సోర్సెస్ కొద్దిగా ఏమైనా పాటిస్తే మాకేమైనా కొద్దిగా ఆల్రెడీ ఇప్పటికే నేను కొద్దిగా ఈ ఓవర్ టెన్షన్ ప్లస్ టైంకి ఫుడ్ తినకపోవడం వీటన్నిటి వల్ల కొద్దిగా హై బీపీ తోటి ప్లస్ బాగా డిప్రెషన్ ఇవన్నీ ఉండడం వర్క్ ప్రెజర్ వల్ల వీటన్నిటి వల్ల ఉన్నాయండి. ఇప్పుడు మేము కొద్దిగా ఎలా చేస్తే బెస్ట్ అంటారు? ఏంటి ఏమైనా సజెషన్స్ కొద్దిగా అంటే అంటే కొద్దిగా అన్ని ఫీల్డ్ ఒకలా ఉండవు కదా సార్. అవును. రైట్. అర్థమైంది. అవేంటంటే హ్మ్. ఇప్పుడు ప్లస్ ఇందాక గురుగారు సుబ్రహ్మణ్యం సార్ చెప్పినట్టుగా అసలు ఎగ్ తినొద్దు అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు నేను అంటే మరి అది ఓపెన్ చేయొచ్చో చేయకూడదో తెలీదు. ఇప్పుడు నేను చేసేదే ఇప్పుడు పౌల్ట్రీ ఫెడరేషన్ వాళ్ళు ఆఫీస్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసరికి ఏంటంటే మాకు ఫుడ్ లోని ఎగ్గే ప్రిఫర్ చేసి పెడతా ఉంటారు. అది మేము అవాయిడ్ చేయలేము. అది మేము వేరే వాళ్ళతో కూడా చెప్పలేము. సో, అది అంటే మనం జ్ఞానం తెలుసుకున్నాక జ్ఞానాన్ని పాటిస్తే లాభం. జ్ఞానం పాటించకపోతే నష్టం. ఓకే. అది మన మీద ఆధారపడి ఉంటుంది. ఇంకెవరు దాన్ని ఏం చేయలేరు. అవునా కదా? ఒకటి. అవునండి. రెండోది వచ్చేసి మీ ప్రశ్నకు సమాధానం ఏంటంటే అలాంటి పరిస్థితి ఉంది ఇంట్లోంచి మనం అంటే ఇంట్లో తిన్నాక మంచి ఆహారం తింటాము. మళ్ళీ బయటికి వెళ్ళేటప్పుడు ఆహారం క్యారెట్ తీసుకుపోయి తినగలిగితే ఓకే. లేదంటే ఎక్కడైనా మీకు కూరగాయలు పండ్లు ఎక్కడైనా దొరుకుతాయి. అవును. మీ కారులో ఫ్రెష్గా పొద్దున్నే ఎక్కడ పోయేటప్పుడు ఒక కేజీ 2 కేజీలు ఏవో కొన్ని అంటే 2 రకాల పండ్లు, ఒక రెండు ఉమ్, రకాల బీట్రూట్, క్యారెట్ ఇట్లాంటి అంటే క్యారెట్ ఎస్పెషల్లీ క్యారెట్ చెప్పాలంటే ఒక దోసకాయ ఇట్లా పెట్టుకోండి. ఏ ఉమ్. ఆహారం లేదంటే ఈ ఆహారం తినండి చాలు. దీనికంటే అద్భుతం ఏమి చెప్పండి. అంటే పూర్తిగా ఇప్పుడు మనం రైస్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసినా సరే సడన్ గా బాడీ చేంజెస్ రిసీవ్ చేసుకుంటదండి. అంటే ఇప్పుడు నేను ఏదైతే మీ క్లాసెస్ జాయిన్ అయిన దగ్గర నుంచి నేను కొత్తగా వచ్చానండి. ఒక ఉమ్. 6 రోజుల నుంచి నేను అర్థం చేసుకుంది ఏంటంటే పూర్తిగా ఇంకా రైస్ ఐటమ్స్ అవి మానేసి ఒక డిఫరెంట్ గా చేంజ్ అవుదాము. ఇప్పుడు మెడిటేషన్ లో కూడా ఏంటంటే సార్ నాకు ఒక సంథింగ్ డిఫరెంట్ క్వశ్చన్ ఒకటి రేజ్ అవుతుంది. నేను మెడిటేషన్ చేస్తున్నా కానీ ఒక 10-15 నిమిషాల కంటే నేను ముందు నుంచి పూజలు అవి కొద్దిగా ఎక్కువ చేస్తూ ఉంటానండి. ఆటోమేటిక్ గా నేను అది నిద్రలో ఉంటున్నానా లేకపోతే అది మెడిటేషన్ లో అవుతున్న నిద్ర తెలియట్లేదు. లేకపోతే నేను మెలకువలో ఉన్నాను అన్నది నాకు ట్రాన్స్ కూడా ఉండట్లేదు అనమాట. మీరు మళ్ళీ లాస్ట్ 5 మినిట్స్ అన్న తర్వాత నాకు అప్పుడు మెలకువ వస్తుంది. అంత ట్రాన్స్ లోకి వెళ్తున్నా. అది నేనంటే నిజంగా ఒకవేళ పడుకుండిపోతున్నానా లేకపోతే అది నేను చేస్తున్న ధ్యానం సరిగ్గా ఉందా లేదా? ఒకటేంటంటే ఒకటేంటంటే ఓకే ఒక్కోదాన్ని మనం ఆన్సర్ ఇచ్చుకుంటూ వెళ్దాం. సో ఫస్ట్ మీ ఫుడ్ గురించి క్లారిఫై చేసి తర్వాత ధ్యానం క్వశ్చన్కి వస్తాను నేను. సో ఓకేనండి. ఓకే. ఫుడ్ వచ్చేసి మీరు ఖచ్చితంగా అంటే ఈ యొక్క సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఏ నష్టం జరగదు. ఇప్పుడు సార్ చెప్పారు మీరు వినింటారు. ఏదో అవునండి. ఒక ఆహారాన్ని మనము ఇంట్లో వండింది అని కూడా అనుకున్నా కానీ ఉమ్, శాకాహారంలో కూడా ఈ రోజులో క్యాన్సర్ వస్తా ఉంది. అవునండి. ఎందుకు వస్తుంది శాకాహారంలో కూడా క్యాన్సర్ అంటే ఆ, వాళ్ళు తినే శాకాహారంలో కూడా ఎన్నో కెమికల్స్ ఉన్నాయి. అంటే ఓకే. వెజిటబుల్స్ వీటన్నిటిలో పండ్లల్లో అన్నీ కూడా ఇప్పుడు పండించే విధానమే మారిపోయింది కదా. సో అవునండి. అవును. మనకు తెలిసి ఎక్కడైనా ఈ ఆర్గానిక్ స్టోర్స్ లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ ఉన్న చోట పోయి రైతుల దగ్గర డైరెక్ట్ కొనుక్కొని తింటే అంతకంటే మంచిది ఏది లేదు. లేదు ఉమ్, మీకే ఒక ఓపిక ఉందంటే ఒక హాఫ్ ఎకర్ తీసుకొని మీరు ఏం పండించుకోవాలో అటు పండించుకొని అవి తింటూ ఉంటే ఇంకా అంతకంటే ఇంకా వేరే తొందర ఏమి ఉండదు. లేదు మీ ఉమ్, ఇంటి పైన స్థలం ఉందంటే టెర్రస్ గార్డెనింగ్ అని చేయొచ్చు. చాలా మంది చెప్తారు మన దాంట్లోనే ఎక్స్పర్ట్స్ ఉన్నారు మన వేదికలోనే మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు టెర్రస్ గార్డెనింగ్ అద్భుతంగా చేస్తున్నారు. సో ఎన్నో పంటలు కూడా ఎవరమ్మా పేరేం పేరు మేడం పేరు నాగజ్యోతి. ఆ? నాగజ్యోతి. నాగజ్యోతి అద్భుతంగా పండిస్తున్నారు మేడము. సో మీకు అందరికి ఓకేనండి. కూడా టీచ్ ఒకసారి ఆమెతో కూడా ఒక సెషన్ ఇప్పిస్తాను నేను ఖచ్చితంగా. అంటే ఓకేనండి. మన మన సొంతంగా ఎలాంటి మందులు కొట్టకుండా పండ్లు కూరగాయలు మన ఇంటి మీద పండించుకోవచ్చు. మనకు స్థలం అంటే మనకు ఎకరం లేదు హాఫ్ ఎకరం లేదు అనుకుంటే కూడా అలాంటి వాళ్ళు కూడా నిరాశపడక్కర్లేదు అనమాట. అలాంటి అలాంటి ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ మనం తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకొని వాటిని పాటిస్తే ఉన్నంత వరకు ఇప్పుడు మన యొక్క శ్వాసలు ఎన్ని శ్వాసలు ఉంటాయో అంతవరకు భూమి మీద ఉంటాం.
ఎవరు ఏం హ్మ్. చేసినా మీకు రోగం వచ్చినా మీరు చనిపోరు. హ్మ్. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఇప్పుడు క్యాన్సర్ వచ్చి చనిపోయే వాళ్ళు ఉన్నారు, క్యాన్సర్ వచ్చి బతికే వాళ్ళు ఉన్నారు. అవునండి. అవును. ఎలాగో అలాగో ఒక ట్రీట్మెంట్ అవుతుందో ఏమవుతుందో కానీ మళ్ళీ వాళ్ళు బతికి బట్టగడతారు. అంటే ముందుకు వెళ్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ శ్వాసాలు ఉన్నాయి భూమి మీద. ఇది మాత్రం గ్యారంటీ. అయితే హ్మ్. బతికినంత కాలం అనారోగ్యంతో బతికేది ఎలా ఉంటుంది, ఆరోగ్యంతో బతికేది ఎలా ఉంటుంది, ఈ రెండు మనం గుర్తుంచుకోవాలి. మనం ఎప్పటి వరకు లాస్ట్ శ్వాస అవును వరకు సార్. అవును. మనం ఆరోగ్యంగా ఉంటూ బతకడం వేరు. ప్రతిరోజు పది పది మాత్రలు వేసుకొని మన బతుకు బండిని ఈడ్చడం వేరు, అవునా కదా? అవును సార్. అవును. రెండు రకాల జనాలు ఉన్నారు భూమి మీద చెప్పాలంటే. ఒకరు 70 సంవత్సరాల్లో యాక్టివ్గా హ్మ్. ఆరోగ్యంగా ఉంటారు. ఇప్పుడు మన సుబ్రహ్మణ్యం సార్ వచ్చారు, ఆయన హ్మ్. వయసు 34 75 సంవత్సరాలు ఉంది. 76 years. డెబ్బై హ్మ్. 76 ఇయర్స్. మరి ఎలా మీకు టీచ్ చేస్తున్నారు, ఎలా చెప్తున్నారు, ఎంత ఎంత ఆరోగ్యంగా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు పాటించే ఆరోగ్య సూత్రాల వల్ల ఆయనకు ఆరోగ్యం ఉంది. అదే వయసులో కాళ్ళు చేతులు అవును. ఏమీ కాకుండా ఆయన వచ్చేసి ఇప్పుడు కూడా ఎక్కడెక్కడో టూర్లు పోతారు. ఆయన ఒకేసారి నేపాల్ ఇక్కడ అక్కడ ఎక్కడెక్కడో ఆ హిమాలయాస్ పోతా ఉంటే ఎక్కడెక్కడ తిరుగుతుంటారు ఆయన. ఫ్రీ బర్డ్ అంటే ఆయన రిటైర్డ్ ఇంజనీర్ కాబట్టి ఇక సో అలా అన్నమాట. అర్థమైందా? అంటే సో ఇప్పటి వరకు మేము ఒక 40 ఇప్పుడు ఇప్పుడు ఒక్క నిమిషం సార్. అంటే ఇప్పుడు సారీ ఏమనుకోద్దండి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసరికి 42 సంవత్సరాలు సార్. నేను బయటకు వచ్చేసినప్పటికి నేను 22 సంవత్సరాలకి నేను బయటకు వచ్చాను. నేను బ్యాచిలర్ గా ఉంటూనే మెస్సల్లో ఫుడ్ తింటూనే ప్లస్ హాస్టల్స్ లో ఫుడ్ తింటూనే అలాగా గెటన్ అయ్యాను. ఇప్పుడు 42 ఇయర్స్ వచ్చేసింది సార్ నాకు. ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ నేను ఎన్నాళ్ళు బయట ఫుడ్ తిన్నాను. ఇప్పుడు ఒక్కసారిగా నా దినచర్య కానీ నా తాలూకా ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఇవన్నీ మారుస్తూ ఉండి చేస్తే పర్వాలేదా? ఒకటి నెంబర్ వన్. నిదానంగా మార్చుకుంటూ రండి, ఏం కాదు. నిదానంగా మార్చుకుంటూ రండి. పచ్చి ఆహారం ఎక్కువ తీసుకోవడం వల్ల, సహజమైన ఆహారం తీసుకోవడం వల్ల ఎలాంటి విటమిన్స్ మినరల్స్ పోషకాలు కూడా ఏ పోషక పదార్థాలు మనకు దెబ్బతినదు. ఓకే. మన ఓకే. దేహానికి కావాల్సింది అన్ని లవణాలు కావాలి, అంటే మినరల్స్ కావాలి, విటమిన్స్ కావాలి. ఓకే. ఓకే. సో ఇవి ఓకే సార్. లేకుండా దేహం పనిచేయదు. ఈ రెండు సార్ ఖచ్చితంగా ఓకే సార్. కావాలి. సుబ్రహ్మణ్యం సార్ గారు ప్రోటీన్ ఒకటి ప్రోటీన్ చెప్పారు సార్. కావాలి. ప్రోటీన్ కావాలి, అది కాల్షియం కావాలి. ఒకటి చెప్పారు సార్. నిదానంగా తగ్గించుకునే విధానంలో ఒక పూట వండనిది తినండి, 2 పూటల వండింది తినండి. ఉమ్. అది ఫస్ట్ అలవాటు చేసుకోండి, తర్వాత ఓకే మేడం. మార్చుకోండి అని చెప్పారు సార్. ఎందుకంటే ఒక పూట ఏదో ఒక పూట సాయంకాలం అంటారా, సాయంకాలం పండ్లు తినండి. ఆ, కొంచెం ఉమ్. బాదాము అవి నానబెట్టుకొని అవి కొంచెం తీసుకోండి. పొద్దున్న నానబెట్టినట్టు అవి సాయంకాలానికి 6 గంటలకంతా అయిపోచేయండి. 3 రకాలు 4 రకాల పండు ఆ సీజన్లో ఏ పండ్లు దొరుకుతాయో అవి. దాంతో పాటు డ్రై ఉమ్. నట్స్ ఒక పూట. లేదా సాయంత్రం కుదరదంటారా, పొద్దున్నేనే చేయండి. పొద్దున్నేనే ఓకే. పండ్లు ఓకే. తినండి, మిగిలిన 2 పూటల్లో ఉడికింది తినండి. ఫస్ట్ ఇట్లా అలవాటు చేసి ఒకేసారి మనము అంటే ఇబ్బంది అవుతుంది. నిదానంగా అదే మేడం. నిదానంగానే చేయండి, ఎందుకంటే తొందరలేదు. ఒక్కసారి ఏది కూడా సిస్టమ్ మారాలంటే కాదు. కాబట్టి ఒకటి అలవాటు బాడీ చేయండి, అది అబ్జర్వ్ పొద్దున చేసుకోవాలి. లేదా సాయంత్రం. మనకి ఈ ఫుడ్ కి అలవాటు పడిపోయినాం కదా సార్. ఒకేసారి చేంజింగ్ అనేది సార్ మన మైండ్ లో ఆలోచన వచ్చినా కానీ చేంజ్ చేయాలనుకున్నా కానీ బాడీ దాని యొక్క ఆ, ఇది కాదు, అలవాటు కాదు. ఇది టైం పడుతుంది సార్. చిన్న చిన్నగా మార్చుకోవడం వల్ల చిన్నగా కూడా నేను కూడా అలవాటు కష్టం చేసుకోవాలి. పడుతున్నాను. ఇది ప్రాబ్లమ్ పొద్దున్నే సార్. పొద్దున్నే అయితే 2 లీటర్ల నీళ్లు, గోరువెచ్చని నీళ్లు కంపల్సరీ తాగాలి. ఆ తర్వాత ఏదో ఒకటి ఆకు కషాయము అట్లా మనకు చెప్తూ ఉంటారు కదా. ఆ ఒక అవును. కషాయం అనేది కంపల్సరీగా ఒకటి, టీ కాఫీ బదులు ఒక కషాయం లాంటిది, తులసాకు కానీ రోజుకు ఒకటి చెప్తారు. అలాంటిది ఒక కషాయం. ఆ తర్వాత ఈ పండ్లు కానీ, పండ్లు కూరగాయలు 2 మిక్స్. అక్కడికి అది అయిపోతుంది ఆ సెషన్. మధ్యాహ్నము మీరు ఇంటి నుంచి తీసుకెళ్ళిన భోజనం అవ్వచ్చు, ఇంకోటి ఏదైనా అయితే అందులో ఏంటి అంటే ఆ, కొంచెం ఎక్కువ భాగం కూరలు ఉండాలి, తక్కువ భాగం ఆహారం ఉండాలి. ఉమ్. ఇది మనం మెయిన్ చూసుకోవాల్సింది. ఇలా కొంచెం కొంచెం పాటించుకుంటా పోయి ఒక సిస్టమ్ ఒక దానికి అలవాటైనాక మళ్ళీ 2వ పూట కూడా మనము కొంచెము అంటే పొద్దున్నే తిన్నాక కడుపు నిండిపోయిందంటే ఇంకా తినలేము. అప్పుడు సాయంకాలం తినొచ్చు డైరెక్ట్గా. అంటే ఏమవుతుందంటే మామూలుగా పూర్వకాలంలో కూడా పొద్దున్నే 9 తింటే రాత్రి 6కు. అంతే. అంటే పొద్దున్నే తినే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. పొద్దున్నే మనం అవును. ఏదైనా ఒక సిరిధాన్యాలతో ఆహారం తిన్నాం అనుకోండి, ఏదైనా ఉమ్. అంబలి తాగేది సిరిధాన్యంతో, అంటే సిరిధాన్యాలు అంటే మనకు తెలుసు, కూరలు అండుకూరలు ఊదలు, ఈ నవని సామలు. సామలు, వీటితో తిన్నాం పొలంలో అనుకోండి. ఆ ఆహారం ఎలా ఉంటుంది, కొద్దిగా గట్టిగా ఉంటుంది. ఇంతకుముందే మనం క్లాస్లో చెప్పుకున్నాం, సిరిధాన్యాలు అరిగే విధానం ఎలా ఉంటుంది, 5 నుంచి 6 గంటల వరకు నిదానంగా అరుగుతూ ఉంటుంది.
ఫస్ట్ మనం ఉమ్, మన దేహంలో గ్లూకోజ్ నియంత్రణ చేసుకోవాలంటే కావాల్సింది ఏంటంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఏమైందంటే మనం తినే ఆహారము ఉమ్, ఓన్లీ రైస్ తింటా ఉంటే రైస్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి, పిండి పదార్థాలు. దాంట్లో పీచు పదార్థం చాలా ఉమ్, తక్కువ ఉంటుంది. దాని నుంచి ఏమవుతుంది, తిన్న తక్షణమే అరుగుతుంది, అరిగిన తక్షణమే గ్లూకోజు జంప్ అవుతుంది మన దేహంలో. అప్పుడు నిదానంగా మనకు డయాబెటీస్ రానే వస్తుంది. డయాబెటిక్ అవునండి. వస్తుంది, కండిషన్ ఖచ్చితంగా వస్తుంది. సో అది రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో పీచు పదార్థం ఎక్కువ పెట్టుకోవాలి. సో అది ఒకటి సిరిధాన్యాలు, ఈ యొక్క డైరెక్ట్ కూరగాయలు సలాడు, లేదా డైరెక్ట్ ఈ పండ్లు ఇవి తింటాం కదా, వీటిలో కొంత అంతో ఎంతో చెప్పాలంటే ఎక్కువగా సిరిధాన్యాల్లో ఎక్కువ ఉంటుంది ఈ పీచు పదార్థము. కూరగాయల్లో పండ్లలో కూడా 90% వాటరే ఉండేది, 90% వాటరే ఉమ్. ఉండేది. మెయిన్ మెయిన్ అయితే మాకు ఈ ఉద్యోగ ఒత్తిడి వల్ల, తర్వాత ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మాత్రమే చాలా ఎక్కువ బీపీ స్టార్ట్ అయిపోయింది సార్ మాకు. ఇప్పుడు ఏంటంటే నేను గత 7 సంవత్సరాలు, నాకు 35లోని హై బ్లడ్ ప్రెషర్ చూపించింది. అది రెగ్యులర్ గా వెళ్ళి వాడుతా ఉంటే కంటిన్యూ ఒక 1 మంత్ వరకు చెక్ చేయించాను. కంటిన్యూ కూడా హై బ్లడ్ ప్రెషర్ అన్నారు. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే నేను 1 టాబ్లెట్ తీసుకునేవాడిని. ఇప్పుడు అదేంటంటే టైకోకార్డియా అని చెప్పి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ తోటి, అది కూడా ఏంటంటే ఇప్పుడు ఈ మధ్యన 2 టాబ్లెట్లు మార్చారండి. ఇప్పుడు అది హై బీపీలోకి వెళ్ళిపోయింది అనమాట. హై బీపీలో ఫస్ట్ మామూలుగా రెగ్యులర్ బీపీ ఒకటి, టైకాకార్డియా, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్. ఒకవేళ ఏమైనా క్లయింట్స్ తో కానీ ఏమైనా మీటింగ్స్ అవి అయినప్పుడు నాకు తెలియకుండానే హార్ట్ రేట్ పెరిగిపోవడం అని, తర్వాత ఏదో తెలియని టెన్షన్ తీసుకోవడం అని, ప్లస్ వెండర్స్ వాళ్ళు ఒక్కసారిగా వచ్చి వాళ్ళు మీద పడుతున్నప్పుడు ఒత్తిడి తీసుకోవడం, ఇలాంటివన్నీ కొద్దిగా ఇబ్బందులు పడుతున్నామండి. కొద్దిగా నెక్స్ట్ సెషన్ లో ఏమైనా కొద్దిగా మీరు ఈ బీపీకి సంబంధించిన కూడా ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ లో నేను ఎలా మార్చుకోవాలి అంటే, ఇప్పుడు క్లియర్ గా నేనైతే చెప్పాను కదా సార్. ఇప్పుడు అంటే నేను మాక్సిమం బయట ఎక్కువ ఉంటాను ఫీల్డ్ లోని. ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను ఎలాగా మేనేజ్ చేసుకోవాలి అంటే అన్నది కొద్దిగా ఏమైనా సజెషన్స్ ఉంటే మీ తరపు నుంచి కొద్దిగా ఇవ్వండి సార్. మెయిన్గా అంటే మీకు ఒక్క సజెషన్ మాత్రం ఏంటంటే రోజుకు ఏదో విధంగానే 2 గంటలు ధ్యానం చేయాలి మీరు. 2 గంటలు సార్. పొద్దున 1 గంట, రాత్రి 1 గంట, పడుకునే ముందు నిద్ర ఒక కూడా గంట. సార్, నిద్ర కంపల్సరీ అర్లీ సార్. చెప్తాను, అర్లీ మార్నింగ్ 1 గంట, 2 గంటలు మినిమం మీరు ధ్యానం చేస్తే అన్ని దారికి ఉమ్, వస్తాయి. దాంతోపాటు ఓకేనండి. మీకు ముద్రలు ఇస్తాను, హై బీపీ లో బీపీ ఏమన్నా ఉండి మంచి ముద్ర ఉంది బీపీకి, అదొకటి. ఉమ్, తర్వాత ఈ యొక్క బీపీకి ఆకుప్రెజర్ పాయింట్ ఉంది, అది మీరు ఖచ్చితంగా ఒత్తుకుంటూ ఉంటే ఈ బీపీ మీరు మళ్ళీ తర్వాత పోయి చెక్ చేసుకొని చూసుకోండి, నార్మల్గా వస్తుంది. అసలు ఎంతో మంది మన సెషన్స్కి వచ్చిన వాళ్ళు ధ్యానం చేస్తూ ఈ పాటిస్తూ ఆహార నియమాలు పాటిస్తూ మనం ఇక్కడ వచ్చేసి ధ్యానం ఒకటే నేర్పించాం. ధ్యానము జ్ఞానంతో పాటు ఆహార ఉమ్, నియమాలు, ఆరోగ్య నియమాలు, ఆరోగ్య సూత్రాలు అన్ని చెప్తాం కాబట్టి మొత్తం మీద అన్ని వదిలేశాం. బీపీ లేదు, షుగర్ లేదు, ఏమీ లేదు. అన్నిటి నుంచి బయటపడిన వాళ్ళు ఎంతో మంది, వేల మంది ఉన్నారు. కాబట్టి మీరు ఉమ్. రైట్ పాత్కి వచ్చారు, ఈ యొక్క మంచి మార్గంలో ఉన్నారు కాబట్టి ఓకే సార్. దీన్ని మీరు డే బై డే తప్పకుండా అటెండ్ అవుతూ ఇక్కడ చెప్పిన వాటిని ఖచ్చితంగా ఎంతో కొంత పాటించడానికి ప్రయత్నం చేయండి. పాటించకపోతే ఎన్ని తెలుసుకున్నా వేస్ట్ అనమాట. నాకు అదే అయింది సార్. అదే ధ్యానం రాకముందుకు నాకైనా ప్రాబ్లం ఏంటంటే సార్, ఫస్ట్ హాస్పిటల్కి బీపీ చెక్ చేసి 150, 160 వెళ్ళిపోతుండే సార్. ఒక 10 నిమిషాలు ఆగి మళ్ళీ 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 చెక్ చేస్తాం, ఒక 10 నిమిషాలు కూర్చోండి అని చెప్తే 10 నిమిషాలు రాకపోతే 180కి వెళ్ళిపోయేది. మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగని చెప్తే 200 దాటేది. అదే అంటే నేను బీపీ పెరుగుతుందనే టెన్షన్ వల్ల ఇంకెక్కువ పెరిగేది. ఆ ఊహ, ఆ మైండ్ లో నాకు ఆ టెన్షన్ ఉండబట్టే అది ఆటోమేటిక్ అదే ఆలోచన వస్తుండేది, ఎటు పోయినా అదే ఆలోచన వస్తుంది. ఫస్ట్ గురుగారు చెప్పినట్టుగా మైండ్ ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ ఏ విషయం టెన్షన్ తీసుకోకూడదు, అదే ఫస్ట్ సగం తగ్గిస్తుంది. ధ్యానం సార్ చెప్పినట్టుగా ధ్యానం చేస్తే 100%. ఇప్పుడు నాకు ధ్యానంకి వచ్చిన తర్వాత నాకు ఏ టైం చెక్ చేసుకున్నా 120, 130 దాటదు. అది అంతే. గ్యారంటీ. అది అది ఎందుకంటే మనం మన బాడీ మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ధ్యానం చేస్తే అసలు మొత్తం అన్ని డల్ అయిపోతుంది, మొత్తం సైలెంట్ అయిపోతుంది మాస్టర్ గారు చెప్పినట్టుగా. అది- ఆ ఇప్పుడు విధంగా పాటించండి, ఎక్సలెంట్ అయిపోతుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా నేను మెడిటేషన్ చేస్తా ఉంటా. అంటే నేను రెగ్యులర్ గా అంతకుముందు నేను జస్ట్ పూజల్లో చేసే మెడిటేషన్, అంతకుముందు నేను బ్రహ్మకుమారిస్ దగ్గర రాజయోగ మెడిటేషన్ లో నేను చేసేవాడిని అండి. అప్పటికన్నా ఇప్పుడు సార్ చెప్పినట్టు నేను చేస్తా ఉంటే నాకు కొద్దిగా చేంజెస్ అయితే నాకు క్లియర్ గా తెలుస్తుంది. ఆ ఆ, మెడిటేషన్ లో కొద్దిగా ఇలా కనపడతాయి, స్లీపింగ్ లాగా చేంజెస్ అనిపిస్తా కనపడతాయి. ఉంటే, నిన్నే నాకు ఆ డౌట్ వచ్చి విశ్వప్రసాద్ గారి నెంబర్ ఉంటే ఒకసారి ఆ సార్ కూడా కాల్ చేసి, సార్ ఇలా నేను నిద్రపోతున్నానా లేకపోతే ఏంటో తెలియదు అంటే, అది ధ్యాన నిద్ర అంటారు, అదేం ప్రాబ్లం ఏం లేదు, అలా బీపీ అవడం కూడా వెళ్ళిపోతుంది. కొంతమందికి అవుతుంది, కొంతమంది అవ్వకపోవచ్చు అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చారు. సార్ ఇప్పుడు మీరు పడుకున్నారు అనుకోండి, గమనించుకుంటే మిమ్మల్ని ఎవరైనా బాగుంటుంది. లేపినా లేయరు. అవునండి, అవును.
కానీ ఇప్పుడు సార్ క్లాస్ అయిపోతుండగా బయటకు వస్తున్నారు అంటే సార్ వచ్చేసరికి లాస్ట్ 5 minutes మోర్ ఒక 2 minutes అని అంటే అది చెప్పగానే ధ్యానం. ఆటోమేటిక్ గా నాకు వస్తుందండి. మంచి అదేంటంటే అంటే అంత మంచి ట్రాన్స్ స్థితిలోకి వెళ్ళారు మీరు. అంత ట్రాన్స్ లో ఉంటుందంటే నేను పడుకున్నానా ఏంటన్నది నాకు 2-3 రోజులు నాకు డౌట్ క్లారిఫై బాడీ కాలేదు. బాగా రిలాక్స్ అయిపోయింది. ఆ, అవును. మీరు చాలా అంటే పడుకుంటే చాలా. పడుకుంటే పడుకుంటే ఏమవుతుందంటే మీరు కిందికి వాలిపోతారు. అట్లాగైనా మీకు స్పృహ లేకపోతే కిందికి అది వాలిపోతారు. ఓకే. సో నిద్రలోకి వెళ్తే డీప్ నిద్రలోకి వెళ్తే మీరు స్పృహ ఉండదు మీకు ఇంకా. అంటే కిందికి అట్లే వాలిపోతారు. ఇక్కడ ఉమ్, మీరు స్పృహలో ఉంటారు కాబట్టి అలాగే నిటారుగా కూర్చొనే ఉంటారు. అయితే ఉమ్. డీప్ అంటే ఒక డీప్ ట్రాన్స్లోకి అంటే ఆ యొక్క స్థితి ఆ శూన్య స్థితికి వెళ్తారు కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. అప్పుడు అది శక్తి సార్ మీకు వస్తుంది. 5-6 రోజులు ధ్యానంలోకే ఉమ్. అది మంచి శూన్య మంచి స్థితి. తత్వం. మంచి స్థితి కదా సార్. మంచి స్థితి. ఓకే. అలాగే అంటే వెళ్ళాలి. అలాగే నేను వెళ్తే కొద్దిగా ముందు నుంచే చేస్తానని మీరు చెప్పిన టెక్నిక్ అంటే నాకు ఆ ముద్రలు ఇవన్నీ తెలియదు. కొద్దిగా మీరు చెప్పినట్టుగా చేస్తా ఉంటే మాత్రం నాకు పాజిటివ్ రిజల్ట్ అయితే నిజంగా కనిపించింది సార్. ఆ విషయంలో అయితే మాత్రం మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పుకోవాలి నేను. ఉమ్. ఖచ్చితంగా ఇంకా ఇంకా అద్భుతంగా తయారవుతుంది. చేసాయి కదండి. ఇంకా చాలా 21 డేస్లలో మీలో చాలా మార్పు లాస్ట్ లో మీరే చెప్తారు సార్ గురువు గారికి ఎంత మార్పు వచ్చిన విషయం మీరే చెప్తారు. ఇది 100% కరెక్ట్ అవుతుందండి. కాకపోతే ఏంటంటే మీకు టైం దొరికినప్పుడల్లా ఎక్కువ టైం చేస్తారు చూడండి ధ్యానం. ఎందుకంటే ఉమ్. 2 hours మేడం చెప్పినట్టుగా కాకుండా సార్ చెప్పినట్టుగా మీకు టైం ఉందనుకోండి, పావు గంట ఉందా కళ్ళు మూసుకోండి. ఎక్కడ టైం దొరికితే అక్కడ కళ్ళు మూసుకోండి. జస్ట్ దాని మీద శ్వాస గమనిస్తూ ఉండండి. అదే సార్ ఆటోమేటిక్ గా నీకు డేలో దాదాపు 2-3 hours కవర్ చేసినారంటే ఆటోమేటిక్ 21 days లో మీలో ఎంతో మార్పు కనపడుతుంది. 80% మార్పు కనపడుతుంది గురువు ఓకేనే. గారు చెప్పారు. తర్వాత నాకు కొద్దిగా నిద్ర ఒకటి తక్కువగా ఉంటుందండి. అంటే ఇప్పుడు ధ్యానం ఎక్కువ చేసి నిద్ర తక్కువ పోయినా సరే పర్వాలేదండి. అంటే నేను పడుకునే టైం వచ్చేసరికి 12 గంటలకు పడుకుంటే మళ్ళీ మామూలుగా నాకు తెలియకుండానే 4 ఆ టైంకి మెలకు వచ్చేస్తుందండి. అంటే నేను పడుకునే టైం వచ్చేసరికి ఒక 4 గంటల నుంచి 5 గంటలు మాత్రమే పడుకుంటున్నాను. రంగనాథ్ మెడిటేషన్ సార్ టైంకి ఎంతసేపు ఎక్కువ పడుకుంటారో కేటాయి. అడగాలి. అందరు లేరు. ధ్యానం వల్ల నిద్ర ఎక్కువ వస్తుందండి. సార్ మనం రంగనాథ్ ధ్యానం సార్ మీరు చేయడం వల్ల ఎంతసేపు నిద్ర ఎక్కువ పడుకుంటారు వస్తుంటది. సార్? ఉమ్. మీరు ఎంతసేపు పడుకుంటారు సార్? నేను అంతే మా 3 to 4 hours. అంతే. మాస్టర్ గారు మార్నింగ్ 4కు 5కు 4కు లేస్తారేమో, నైట్ మన క్లాస్ లాస్ట్ వరకు ఉంటుంది. అవును, అవును. ఆ, నిన్నటి క్లాస్ లో మీరే గుర్తొచ్చారు సార్. సమయం ఉమ్. సహనం అంటే అసలు మీ గురించి చెప్తే అయిపోతుంది సార్ క్లాస్ అంతా. అంతే. చాలా సమయం కంటిన్యూగా థ్యాంక్స్ సహనం సార్. అంటే చాలా మీ క్లాసులు గురించి చెప్తే పోయినే క్లాస్ ఉంటాయి. అయిపోతుంది సార్. కంటిన్యూగా క్లాసులు ఉంటాయి. ఎప్పుడన్నా ఫోన్ చేయండి. ఎంత నెమ్మదిగా ఎంత ప్రశాంతంగా ఉంటారో సారు. ఒక్కరోజు నిద్ర తక్కువైతే మనకి ఎంత ఇరిటేషన్ వస్తుందో, కంటిన్యూగా క్లాసులు ఉంటాయి. మాట్లాడుతూనే కరెక్ట్. ఉంటారు. పడుకునేది 12 దాటిపోతుంది. మళ్ళా 3 గంటలు వేయడము. మళ్ళా సారు క్లాసుల కోసం ప్రిపేర్ కావడం. అబ్బో. ఆ, చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్ సార్ ఉదాహరణ రంగనాథ్ నిద్రకు. సార్. మొత్తం అంటే 11 అవుతున్నా సరే మీరు ఎంతో ఓపికగా సమాధానాలు అవి ఇచ్చినందుకు మీకు నిజంగా చాలా ధన్యవాదాలండి. ఆ, ఆ, అసలు మీ దగ్గర నేను అంటే ఒక శిష్యుడిగా జాయిన్ అలా అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా అంటే చాలా సంతోషం సార్. అంటే ఇంకోటి మీరు ఇంతవరకు మీకు ఈ టైం చూడండి వరకు మీరు ఇబ్బంది పెట్టినట్టు ఉన్నాను. లేదు, క్షమించండి ఏమనుకోండి. ఇబ్బంది అనే ఛాన్సే లేదు. ఇంకా మీరు అడగకపోయినా నేను చెప్పాలి. ఇంకా మీకు ముద్ర మీకు ఐబీపీ ఉన్నప్పుడు ఈ ముద్ర పెట్టుకోండి. ఉమ్. ఓకేనండి. ఓకే. ఇది వ్యాన ముద్ర. నేను అదే సార్ మీరు ఇందాక చెప్పారు కదా సార్, ఇది కూడా నేను నోట్ చేసుకున్నాను. ఇది ఫ్యాటీ లివర్ కి నేను మన అబ్డామిన్ స్కానింగ్ చేయిస్తే ఫ్యాటీ లివర్ కూడా ఉందన్నారు. కొద్దిగా నాకు ఒబిసిటీ వచ్చింది. స్ట్రెస్ వల్ల నాకు తెలియకుండా నేను వెయిట్ పెరిగిపోతున్నానండి. డాక్టర్ కూడా అదే చెప్పారు. ఖచ్చితంగా మీకు స్ట్రెస్ తగ్గుతుంది. ఇప్పుడు ధ్యానం చేస్తున్నారు కాబట్టి తగ్గుతుంది. ఈ ముద్ర వచ్చేసి వ్యాన ముద్ర హై బీపీకి ఆర్ లో బీపీ రెండింటికి పనికి వస్తుంది. ఒకటి ఓ- ఇది ఓకే సార్. పాటించండి. తర్వాత ఆకు ప్రెజర్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. చూడండి, ఆకు ప్రెజర్ పాయింట్ ఈ సెంటర్లో మీ యొక్క చేతిలో సెంటర్లో ఉంటుంది ఈ పాయింట్. నేను ఇట్లా ఓకే. ప్రెస్ చేసి నిదానంగా రిలీజ్ చేయాలి. మళ్ళీ ప్రెస్ చేసి రిలీజ్ చేయాలి. ఓకే. ప్రెస్ చేయడం అంటే నిదానంగా రిలీజ్ చేయాలి. అంటే మామూలు ఫింగర్ తోటే మనం ఇలా చేసుకోవచ్చు అండి? ఫింగర్తో కూడా చేసుకోవచ్చు. ఇట్లా 90 degrees లో పెట్టాలి. ఇట్లా చేయకూడదు. ఇట్లా ఇట్లా 90 degrees పెట్టుకొని ఇట్లా ఓకే. ఓకే. ఇట్లా రైట్ హ్యాండ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్ తోటి ప్రెస్ చేయాలి. రెండిట్లో రెండు చేసుకోవాలి. చేతులకు. రెండు రెండిట్లో చేతుల్లో చేయాలి. చేసుకోవాలి. ఓకేనండి. ఓకే. ఐబీపీ పాయింట్ ఇది. సో ఐ ఐ బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి ఇది. ఓకే. ఇది ఓకే సార్. చేసుకుంటే కొద్దిగా తగ్గుతూ వస్తుంది. ఆటోమేటిక్ తగ్గుతూ వస్తుంది. ఓకే సార్. ఓకే. ఇవి కొన్ని పాటించండి. ముద్ర పాటించండి. తర్వాత ఆహారంలో కూడా ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా కారణము మీ తినే ఆహారంలో పీచు పదార్థం లేదు అంతే. ఉమ్.
ఓకే. చాలా చాలా థ్యాంక్స్ సార్. అదే అంటే ఇంత ఈ సమయం అయినా సరే కొద్దిగా ఓపికగా సమాధానం ఇవన్నీ చెప్పినందుకు మాత్రం నిజంగా చాలా కృతజ్ఞతలండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా చెప్పాలి సార్ కృతజ్ఞతలు. అదంతా పోటీ కృతజ్ఞతలు చెప్పాలి సార్. థ్యాంక్ యూ. ఎన్ని నమస్కారాలు చెప్పినా కానీ తక్కువే. ఎంతమందిని ఆరోగ్యవంతుల్ని చేస్తున్నారు, జ్ఞానవంతుల్ని చేస్తున్నారు, ధ్యానవంతుల్ని చేస్తున్నారు సార్. ఇది మనం ఒక్కరితో పోకుండా దీన్ని మనం మళ్ళీ ఒక 10 మందికి పంచడమే మనం చేయాల్సిన సేవ. అవును. సార్ ఇంకొకటండి, నేను ఒకసారి మిమ్మల్ని పర్సనల్ గా ఒకసారి కలిసి, అంటే మీరు గురువుగా నేను మిమ్మల్ని స్వీకరించుకున్నా కాబట్టి ఒక్కసారి అయినా సరే కలిసి కొద్దిగా మీ పాదావందనాలు తీసుకోవాలని అనిపిస్తుందండి. ఒకసారి మీరు ఎక్కడ ఎవరి ఉంటారు ఏంటి అంటే? అంటే ఎవరి పాదాభివందనాలు ఎవరు చేయకూడదు. ఆ, సో అంతా కూడా సమానమే, మనం అంతా ఆత్మలం కాబట్టి. కాకపోతే ఓకే మార్గదర్శనం నాకు తెలిసిన జ్ఞానం మీకు పంచుకోగలను. ఎప్పుడైనా ఎనీ టైం నేను పంచడానికి రెడీగా ఉంటాను. ఎప్పుడు కూడా ఓకే మనం ఇక్కడ ఎవరు తక్కువ ఎక్కువ లేదు, అందరూ సమానమే. ఎందుకంటే మనమందరం మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మలం, మనంతా ఆత్మస్వరూపులం, మనమే ఓకే దేవుళ్ళం, మనమే భగవంతులం. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఒకరు కొంత ఎక్కువ తెలుసుకుంటారు, కొంత తక్కువ తెలుసుకుంటారు. కొన్ని ఎక్కువ జ్ఞానం పొందగలరు, కొంత తక్కువ జ్ఞానం ఉంటుంది. తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ జ్ఞానం వైపు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. కాకపోతే సమయం కావాలి అంతే. ఓకేనండి. ఓకే, రైట్. చాలా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఓకే సార్. రైట్. థ్యాంక్ యూ సార్. ఇంత ఓపికతోటి ఇంత సాధారణంగా మాకు చెప్పడం, మా గురువుగా దొరకడం మాకు చాలా అదృష్టం సార్. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ సార్. విజయవంతమైన ఆరో రోజు కంప్లీట్ చేసుకున్నాం సార్ మీ సారథ్యంలో. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. అందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.